శాసనమండలిలో ఇవాళ పలు అంశాలపై రాజకీయ రగడ తీవ్రంగా సాగింది. సభలో మతాల ప్రస్తావన రావడంతో లడ్డూపై చర్చ కాస్త పక్కదారి పట్టింది. మీరు మీ నాయకుడు క్రిస్టియన్స్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు కామెంట్ చేయడం సభలో దుమారానికి కారణమైంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం తెలిపారు. క్రిస్టియన్ అని ఎవరిని అంటున్నారు అని ప్రశ్నించారు. తాను క్రిస్టియన్ కాదని హిందువుని అన్నారు. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరే, నన్ను క్రిస్టియన్ అంటే మీరే. అవును సార్, కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. అయితే ఈ అంశంలో తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్టుగా ప్రకటించారు అచ్చెన్నాయుడు. తాను భేషజాలకు పోయే వ్యక్తిని కాదన్నారాయన. అచ్చెన్నాయుడు వివరణతో చైర్మన్ మోషేన్ రాజు సంతృప్తి చెందారు. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలపగా ఈ విషయాన్ని వదిలేయాలని వారికి సూచించారు. మీరు గౌరవ ఎమ్మెల్సీగా అనుకుని మీరు చెప్పేది చెప్పేది కొంచెం వినండి. ఆయన ఏం చెప్పారని మీకు వినిపించకపోతే నేను చెప్తున్నాను, వినండి వినాలి కదా. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను. నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు, నాకు తెలిసింది కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను. కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పు అయిందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను.